Yeah. Come on, baby, come on, baby. Oh. One more time, beautiful. Chocolate, shock chocolate, jam jackpot. Yeah. Tit for tat, shoot at sight, sweet cockpit. Chocolate, shock chocolate, jam jackpot. Hey, रूप तेरा मस्त है ना, नीकु तेरा व्यस्त है ना. సోపు వేస్తే వస్తానా చెప్పులన్నీ ఇస్తానా काटे सुकुंदा में गिल्ली कच्चा. నీకే సుకోరాదా ముద్దు ముంజా Hey, దగ్గరైతే సిగ్గుపుట్ట, దూరమైతే అగ్గిపెట్ట, ఇద్దరైతే నిద్రైట. హత్తు పెర హత్తు పెట్ట ముద్దు మీద ముద్దు పెట్ట అద్దరై అల్లరట్ట All right, bum chicky bum baby. Hey, come on, beautiful baby. నమస్కారం, వెల్కమ్ టు ఉమెన్స్ ఆలిక్ స్టార్ మహిళ 2400+. रूप तेरा मस्त है ना, नीकु तेरा व्यस्त है ना. సోపు వేస్తే వస్తానా చెప్పులన్నీ ఇస్తానా काटे सुकुंदा में गिल्ली कच्चा. నీకే సుకోరాదా ముద్దు ముంజా Hey, रूप तेरा मस्ताना, नीकु तेरा व्यस्ताना. సోపు వేస్తే వస్తానా చెప్పులన్నీ ఇస్తానా All right, bum chicky bum baby. Hey, come on, beautiful baby. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీబడి, థ్యాంక్ యూ. బాబోయ్, డైరెక్ట్ డాన్స్ క్లాస్ నుంచి అందరు ఇక్కడికి దిగినట్టున్నారు ఇవాళ. అత్యంత ఉత్సాహంగా, బోరడంత ఎనర్జీతో ఈ రోజు కూడా సిద్ధంగా ఉంది స్టార్ మహిళ మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి. హాయ్ సుమ గారు. హాయ్, నమస్కారం. నమస్కారం. నా పేరు దీపిక. ఓకే నేను గద్వాల నుంచి వచ్చాను. ఓకే, నేను సివిల్ ఇంజనీర్. ఆహా, ఓ కన్స్ట్రక్షన్స్ ఏమైనా ఉంటే చెప్తాను, ఓకే తప్పకుండా చేసి పెట్టాలి మరి. ఓకే, రాధిక. హాయ్, హాయ్. నేను మీకు పెద్ద ఫ్యాన్ ని. థ్యాంక్ యూ. కానీ 6 రెక్కలు ఉంటాయి, ఫ్యాన్ కి 3 రెక్కలు ఉంటాయి, నాకు 6 రెక్కలు. అదేంటి ఇంకో అంటే పెద్ద ఫ్యాన్ అని చెప్పాను కదా, అందుకే. అచ్చా, వేసారు. ఓకే, చెప్పండి మీ గురించి. నా పేరు రాధిక, నేను అబాకస్ టీచర్ గా వర్క్ చేస్తున్నాను. ఓకే, ఈ అబాకస్ కి విపరీతమైనటువంటి క్రేజ్ గత 10 ఏళ్ల నుంచి ఉంది. అవును, పిల్లలందరూ కూడా పెరిగిపోయింది. మ్యాథమెటిక్స్ అబాకస్ ద్వారా నేర్చుకుంటూ ఉన్నారు. ఇప్పుడు ఇంకా ఎక్కువ పెరిగింది. ఇంకా పెరిగిందా? ఓకే, అంటే దాని వల్ల మ్యాథ్స్ మనకి ఈజీగా వస్తుందా? టెక్నిక్స్ ఉంటాయి, నాకు నేర్పిస్తారా కొన్ని టెక్నిక్స్? నేర్పిస్తాను. ఓకే, టైం ఇవ్వండి కాస్త. ఓకే, నాకు ఇప్పుడు 6+6 చేయాలంటే అలాంటి టెక్నిక్స్ చెప్పండి ఒకసారి. ఇక్కడ కుదరదు. ఇక్కడ కుదరదా? టైం కావాలి. అయ్యో, నాకు ఇక్కడే అవసరమే. ఇక్కడ ఎంటర్టైన్ చేయడానికి వచ్చాను నేను, టీచింగ్ రాలా. ఓ నో, ఈవిడ కూడా చేతులు వదిలేసింది. సంధ్యారాణి. హాయ్ సుమా, ఐఎమ్ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. నా పేరు సంధ్యా రాణి, నేను ఒడిస్సా నుంచి వచ్చాను. ఓకే, ఒడిస్సా నుంచి వచ్చారా? యా, ఇక్కడ వర్క్ చేస్తున్నా, బీకామ్ చదివాను. ఇక్కడ ఐసిఐసిఐ బ్యాంక్ లో జాబ్ చేస్తున్నాను. ఓకే, వెల్కమ్. థ్యాంక్ యూ. సంధ్య. హాయ్ సుమా, హాయ్. నా పేరు సంధ్య, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. ప్రెసెంట్లీ హౌస్ వైఫ్. బిఫోర్ ఐఎమ్ లెక్చరర్ ఇన్ ద శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్. ఓ, ఇప్పుడు హౌస్ వైఫ్. సరే, మీ అందరికి 10 పాయింట్స్ ఇస్తున్నాను, తీసుకోండి. ఇవాళ ఎపిసోడ్ లో ఎవరు విన్ అవుతారో చూద్దాం. ఉమెన్స్ ఆలిక్ స్టార్ మహిళలో మన మొట్టమొదటి రౌండ్. రెడీ 1 2 3. రెడీ 1 2 3 పెట్టుకోండి. రెడీ 1 2 3 గో.
ఒకళ్ళకి దొరికింది. దొరికిన వాళ్ళు ఫోర్ హెడ్ మీద పెట్టుకోండి. ఇంకా 2 స్టూల్స్ అట్టున్నాయి. వెళ్ళు వెళ్ళు, అలా స్ట్రైట్ వెళ్తూ ఉండు. స్ట్రైట్ లెఫ్ట్ లెఫ్ట్ లెఫ్ట్. ఆ దగ్గరలో ఉన్నావు దీపిక. ఇక్కడ నా చప్పట్ల దగ్గరికి రా. ఇలా ఇక్కడే నా దగ్గరే. ఇలా వచ్చాయి. ఇక్కడే కింద ఉంది. అక్కడ పక్కన రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్. ఇలా వచ్చాయి. దా. సో సాడ్, నీకు 10 పాయింట్స్ వచ్చాయి. నువ్వేమైనా నన్ను అడగాలనుకుంటే అడగొచ్చు. సరే, మనం నడిచేటప్పుడు ఇలా నడుస్తాం కదా, అవును. కాళ్ళతో నడిచేటప్పుడు చేతులు ఎందుకు ఊపుతాం? అంటే మనదే చేతులు ఎందుకు ఊపుతావనా, లేకపోతే జనరలీ చేతులు ఎందుకు ఊపుతావనా? జనరల్లీ చేతులు ఎందుకు ఊపుతారు? జనరలీ ఎందుకు చేతులు ఊపుతాం అంటే మనకి నడిచేటప్పుడు ఏమి తగలకుండా ఉండడం కోసమని మనం చేతులు ఊపుతున్నాం. వేరే పక్క నుండి ఏం తగలకూడదని మనం చేతులు ఊపుతాం. రాంగ్ ఆన్సర్ సుమ గారు. సరే, ఎందుకో తెలియదు, చెప్పి. నడుస్తున్నప్పుడు కళ్ళకున్న కొవ్వు కరిగిపోద్ది కదా, మరి చేతులు లడ్డుగా అయిపోతాయి కదా, అందుకని. కాళ్ళకుండే కొవ్వుతో పాటు చేతులకుండే కొవ్వు కూడా కరగడం కోసమని మనం ఊపుతుంటాం. అయితే మనం ఇంకా వేరే కొవ్వు ఏమైనా ఉన్నట్టయితే అప్పుడు బాడీ అప్పుడు తగ్గిపోతుంది. గుడ్ ఐడియా, వెరీ గుడ్. అందరూ పాటించండి. థ్యాంక్ యూ. రెడీ, 1 2 పెట్టుకోండి. 2 3 గో. రాధిక ముందరికెళ్ళు. సంధ్య లెఫ్ట్ స్ట్రైట్ సంధ్య స్ట్రైట్. అబ్బా రాధిక రైట్ సంధ్య స్ట్రైట్ రాధిక రైట్ సంధ్య స్ట్రైట్ రాధిక రైట్. అక్కడే రాధిక స్ట్రైట్ సంధ్య స్ట్రైట్ అక్కడే రాధిక స్ట్రైట్ గా వెళ్ళిపో. స్ట్రైట్ అది తీయద్దమ్మా, తీయద్దు. రైట్ కొంచెం రైట్ అమ్మయ్యా. రండి సంధ్య, కూర్చున్నారు. రండి సంధ్య. సో అవుట్ అయిపోయారు. 15 పాయింట్లు. ఏం చెప్పాలనుకుంటున్నారు? 1 క్వశ్చన్ అడగండి. ఒక బ్రిడ్జ్ ఉంటుంది, ఓన్లీ దానిలో ఒకటే వెహికల్ పోయే ప్లేస్ ఉంటుంది అంతే. ఓన్లీ 1 వెహికల్. అటు సైడ్ ఇటు సైడ్ ఫుల్ వాటర్. అయితే వన్స్ అపాన్ ఏ టైం ఏమవుతుంది, ఇటు సైడ్ నుంచి 1 లారీ వస్తుంది, ఇటు సైడ్ నుంచి 1 స్కూటర్ వస్తుంది. అట్ ఏ టైం పక్కనకి పోవడానికి ప్లేస్ ఉండదు. 2 అయిపోయి యాక్సిడెంట్ అయిపోతుంది. అన్ని స్మాష్ అయిపోయి కాలిపోతుంది. బట్ ఓన్లీ స్కూటర్ కున్న లైట్ మాత్రం ఆఫ్ అవుతుంది, బంద్ అవుతుంది. ఎందుకని? అది ఆఫ్ అయ్యి ఆన్ అయితే నేను ఆలోచించే ఉండేదాన్ని, కానీ అది ఆఫ్ అవుతుంది బంద్ అవుతుంది. అయితే అవని నాకేంటి, ఆఫ్ అవడం అన్నా బంద్ అవడం అన్నా ఒకటే. థ్యాంక్ యూ. లేవండి. ఓకే, రెడీ, 1 2 3 పెట్టుకోండి. గో. ముందరుంది. లెఫ్ట్ లో ఉంది. మీరు చెప్పండి, మీరిద్దరు చెప్పండి. స్ట్రైట్ డేంజర్. లెఫ్ట్ శాండీ లెఫ్ట్ సంధ్య లెఫ్ట్ రైట్ సంధ్య రైట్ ఫ్రంట్ సంధ్య రైట్ లెఫ్ట్ సంధ్య లెఫ్ట్ సంధ్య లెఫ్ట్. రాధిక స్ట్రైట్. సంధ్య డేంజర్. రాధిక స్ట్రైట్ అక్కడే ఉంది. స్ట్రైట్ లెఫ్ట్. దగ్గరలో ఉన్నారు ఇద్దరు దగ్గరలో ఉన్నారు. రాధిక ఎవరో ఒకళ్ళే కూర్చోవాలి.
ఎవరైనా ఒకళ్ళే కూర్చోవాలి, ఎవరైనా ఒక్కళ్ళే. నో ఛాన్స్, ఒక్కళ్ళే. తోసేసి విన్నర్ ఏంటి? అమ్మో రండి, మిమ్మల్ని తోసేసింది రండి. తోసేసి విన్నర్ ఎలా అవుతుంది? అంటే ఆల్మోస్ట్ ఇద్దరు ఒకటే టైంలో ఇలా కూర్చున్నారనమాట. సో ఎవరైనా ఒకళ్ళు కూర్చోగలుగుతారు కదా. మీకు 20 పాయింట్స్, మీకు త్రుటిలో ఇంకో 5 పాయింట్లు ఎక్స్ట్రా వచ్చాయి, 25. మీరేమైనా అడుగుతారా? అడుగుతాను. కప్ప ఎందుకు గెంతుతుంది? కప్ప ఎందుకు ఏమిటో, మనిషి ఎందుకు నడుస్తారు, కప్ప ఎందుకు గెంతుతుంది? అది చిలిపి ప్రశ్న మేడం, కాసేపు ఎంజాయ్మెంట్ అంతే. అంతేనా? అంతే కప్ప కదా. ఇష్టం, దాని కాళ్ళు కాదు అది గెంతుతుంది. కాదు. కప్ప ఎందుకు గెంతుతుందంటే కప్పకి ఫ్రాగ్ జంపింగ్ చాలా ఇష్టం కాబట్టి. కాదు. చెప్పేయండి. చెప్పమంటారా? ముందుకెళ్ళాలి కాబట్టి. అంతే కదా. నో, నాకు తెలిసిన కప్ప అక్కడే జంప్ చేస్తూ ఉంటుంది. లేదు, ముందుకు ఎగురుతుంది. ముందుకెళ్ళదు. ఫ్రాగ్ జంప్ ముందుకు ఉంటుంది, వెనక్కి కాదు. అంటే అక్కడే నుంచి నా కప్ప జంప్ చేస్తూనే ఉంటుంది. నా కప్ప స్కిప్పింగ్ అంటారు, దాన్ని స్కిప్పింగ్ అంటారు. నా కప్ప బావిలోని కప్ప కాదు, బావిలో నుంచి బయటకు వస్తుంది. కాదు, బావిలో ముందుకే కప్పలు ఒక కప్ప దూకుతుంటే ఇంకో కప్ప లాగేస్తుందిలేండి. మనం చూడట్లేదు, మన సమాజంలో కూడా అంతే. చెప్పండి. నేను ఒక జోక్ చెప్తాను. ప్రియురాలు అంటుంది, రాజా నేను నీ కోసం మా అమ్మని, నాన్నని, తమ్ముడిని అందరినీ వదిలేసి వచ్చాను, కానీ నా కోసం నువ్వేం చేసావు అంటే, నీ కోసం నా కొడుకుని వదిలి వచ్చాను కదా ప్రియా అని అంటారు. ఓరి దుర్మార్గుడో, కొడుకు గురించి చెప్పావు కానీ వదిలేసిన భార్య గురించి చెప్పలేదు నువ్వు. ఇప్పుడు పిల్లలు. థ్యాంక్ యూ. వెళ్ళండి. ఈ రౌండ్ అయిపోయింది, స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఒక డాన్స్ చూద్దాం. అత్తో అత్తమ్మ కూతురో మెత్తంగా ఎత్తు వేసేయ మందిరో, చిత్తో చిట్టమ్మ కూతురో మొత్తంగా సత్తా చూపించమందిరో, తుళ్ళి తుళ్ళి పడ్డ తల్లి మళ్ళీ అంది పుల్లి, అవ్వ నాకే కావాలి. అత్తో అత్తమ్మ కూతురో మెత్తంగా ఎత్తు వేసేయ మందిరో, చిత్తో చిట్టమ్మ కూతురో మొత్తంగా సత్తా చూపించమందిరో. రో రో యా యా. అత్తమ్మ కూతురో మెత్తంగా ఎత్తు వేసేయ మందిరో, చిత్తో చిట్టమ్మ కూతురో మొత్తంగా సత్తా చూపించమందిరో. రో రో రో. దీపిక బాగా చేసావు, వెరీ నైస్. తర్వాత రౌండ్ సినిమా చూపిస్తా భామ. మొదటి సెలబ్రిటీ అక్కినేని నాగేశ్వరరావు గారు. పక్కన పిక్చర్స్. రాధిక. శ్రీరామరాజ్యం. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. శ్రీరామరాజ్యం సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు గారు వాల్మీకిగా మనకి కనిపించారు, సీతమ్మగా నయనతార. నెక్స్ట్ సెలబ్రిటీ సూర్య. పక్కన పిక్చర్స్.
12+12 ఎంత? ఏ మ్యాథ్స్ లో ఎవరిక్కడ అబాకస్ అన్నారు, మరి చెప్పండి 12+12 ఎంతో? దాని గురించి తెలియదుగా అదే సినిమా పేరు 12+12 ఎంత? అదే సినిమా పేరు. దీపిక 24. అయ్యా 12+12 22. చూద్దాం. దీపిక నేను అప్పుడే చెప్పాను 12+12 ఎంత? 22 మైనస్ 6. 11+11 22. 21. 11+11 1 మర్చిపోతున్నావు నువ్వు. 12+12 22 అయినప్పుడు 11+11 21 అవ్వాలి. సుమా నీకు లెక్కలు సరిగ్గా రావట్లేదు, ట్రైనింగ్ ఇవ్వాలి. సుమా మీరు చెప్పండి 12+12 ఎంత? 12+12 22. 26 కాదు, ట్విన్స్. ట్విన్సా? 12+12 ట్విన్స్. మరి నంబర్ చెప్పండి. నంబర్ అవసరం లేదు, ట్విన్స్ అని మేము పెట్టుకున్నాం. 22 ఏనా? 22 yes 22. 22. నీకు 12+12 22 అవ్వడం కన్నా ఈ అమ్మాయికి మైనస్ అవ్వడం ముఖ్యం. అది పాయింట్. రైట్ ఆన్సర్ 6 పాయింట్లు. ఈవిడ సడన్ గా తొండలాగా నాలుగు బయట పెట్టింది. 24 ఇన్సిడెంట్ కదా అది. సూర్య, సమంత, నిత్య మేనన్ హీరోయిన్లుగా వచ్చినటువంటి సినిమా 24. నెక్స్ట్ సెలబ్రిటీ నాగ చైతన్య. సంధ్య. మనం చూద్దాం. కరెక్ట్ ఆన్సర్ 6 పాయింట్లు. ఒక లైలా కోసం తిరిగాను దేశం, ప్రతిరోజు ప్రతి రాత్రి ప్రతి పాట ఆమె కోసం. లైలా, లైలా, ఒక లైలా కోసం తిరిగాను దేశం. ఓకే సంధ్య, ఇదే మరి సొమ్మొకరిది సోకొకటిది. అంటే ఎవరికి వచ్చే పాయింట్లు? ఒకరిది, డాన్స్ ఒకరిది. డాన్స్ ఒకరిది. ఎందుకంటే సంధ్య సంధ్యని రాణి రాణిగా అని చూడాలని. సంధ్య పిలిచింది కాబట్టి సంధ్య వచ్చి చేసేసింది. సంధ్యని రాణిగా చూడాలని తను చేసింది. బాబా. నెక్స్ట్ సెలబ్రిటీ బాలకృష్ణ గారు. పక్కన పిక్చర్స్. సంధ్యారాణి. 10. 9 శ్రీరామరాజ్యం. 7 6 5 శ్రీరామరాజ్యం. చూద్దాం. సెంచరీలు కొట్టే వయస్సు మాది, బౌండరీలు దాటే మనస్సు మాది. సెంచరీలు కొట్టే వయస్సు మాది, బౌండరీలు దాటే మనస్సు మాది. చాకిరీలనైనా మజా మజా వడీలు చేసి పాడు సోలో, ఇక ఆడియోలో వీడియోలో చెవి జోడియోలో. సెంచరీలు కొట్టే వయస్సు మాది, బౌండరీలు దాటే మనస్సు మాది.
రెడ్డా? రెడ్ రెడ్. ఫోన్లే పోతే పోయే కదా. -6. అది ఆదిత్య 369. పోయే శ్రీకృష్ణ అందులో శ్రీకృష్ణదేవరాయలుగా కనిపిస్తారు బాలకృష్ణ గారు. పోయే. నెక్స్ట్ సెలబ్రిటీ గోపీచంద్, పక్కన పిక్చర్స్. సంధ్య. ఉండు ఒక్క నిమిషం. 10, 10, 9, 8, 7, 6, 7, 6. ఇష్టమైనట్టు ఉండండి. 5, 4, 3, 2, 1. అయిపోయింది. -6. అబ్బా గోలీమాల్ సినిమా నాకు ఇప్పుడు గుర్తు. చెయ్యి జారిపోయింది, మంట కలిసిపోయింది, ఈ నా జీవితం దేవుడా. ఓ ఇంకోసారి ఇవ్వవా, నా జీవితాన్ని నాకు ఇవ్వవా. రిపేరు రిపేరు కరులుంగా, రిపేరు రిపేరు కరులుంగా. పోనీలే 10 seconds. ఓకే. తర్వాత నీకు గుర్తొచ్చింది కాబట్టి ఎక్స్క్యూజ్ చేసేస్తున్నాను. సంధ్య నీకు వినట్లేదు. నువ్వు తర్వాత ఆన్సర్ చెప్పావు కదా 10 seconds తర్వాత గోలిమార్ అని చెప్పింది. సో అందుకని ఎక్స్క్యూజ్ చేసేస్తున్నాం. ఓకే, ఎక్స్క్యూజ్ చేసేసి -6 చేస్తున్నాం. అది ఎలాగా? -6 కదా. నేను +6 అనుకున్నాను. మిమ్మల్ని చూసిన ఆనందంలో అన్ని మర్చిపోయాను. రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళ అయ్యే రా. కటకటాల రుద్రయ్య సినిమాలో హీరో ఎవరు? ఆప్షన్స్: ఏ కృష్ణ, బి కృష్ణంరాజు. కృష్ణంరాజు కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్లు తీసుకో. రాధిక 2, సంధ్య 1. సంధ్య రాణి 3. ప్రపంచంలోనే ఎక్కువ మలుపులున్న వీధి ఏ దేశంలో ఉంది? ఆప్షన్స్: ఏ అమెరికా, బి రష్యా. రష్యా. కాదు, అమెరికా. అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో ఉన్న ఒక వీధికి 8 మలుపులు ఉన్నాయి. ఆ మలుపులు చాలా దగ్గరగా ఉంటాయి. అందువల్ల ఆ వీధిలో కార్లు గంటకి 8 కిలోమీటర్ల వేగంతో వెళ్తాయి. అంటే వేగవంతమైన నడక కన్నా కొంచెం ఎక్కువ, అంతే. ఇంతకీ ఆ రోడ్ పొడవు ఎంతో తెలుసా? జస్ట్ 600 అడుగులు. అరే చక్కెరకెళ్ళి చిన్నోడే, చుక్కలు చూపే చంద్రుడే, సుర్రుమంటూ వచ్చాడు చాడే. అడవి దొంగ సినిమాలో హీరో ఎవరు? చిరంజీవి. కరెక్ట్. అందరి దగ్గర 2 బ్యాలెన్స్ చేసేది. నిమ్మకాయల్ని సాగు చేయడం ఏ శతాబ్దంలో మొదలైంది? ఆప్షన్స్: ఏ 1వ శతాబ్దం, బి 6వ శతాబ్దం. 6. కాదు, 1. అయ్యా. సుమా, నేను ఒక ప్యారడీ సాంగ్ పాడతాను. పాడి. అది నేనే రాశాను. వెరీ గుడ్. అదేంటి, గాలి వానలో వాన నీటిలో అనే సాంగ్ ఉంది కదా, దానికి ప్యారడీ రాశాను.
గాలి వానలో వాన నీటిలో గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం తీరమెక్కడో గమ్యమేమిటో తెలియదు పాపం నూనె బాండిలో బాండి నూనెలో బజ్జి ప్రయాణం ప్లేటు ఎక్కడో నోరు ఎక్కడో తెలియదు పాపం అది వేడి నూనె అని తెలుసు తెలుసు అది ఎర్రని మంటని తెలుసు తెలుసు అది వేడి నూనె అని తెలుసు తెలుసు అది ఎర్రని మంటని తెలుసు 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 వేడి నూనెలో ఎర్రని మంటలో మునక తప్పదని తెలుసు అయినా బజ్జి ప్రయాణం మీకు కూడా వచ్చేసింది సుమా ప్లేటు ఎక్కడో నోరు ఎక్కడో తెలియదు పాపం నేను బజ్జిని. ఇది బజ్జీ శనగపిండి పోరాటం పోరాటం అటు పిల్ల పెద్దల ఆరాటం ఆరాటం ఇది బజ్జీ శనగపిండి పోరాటం అటు పిల్ల పెద్దల ఆరాటం బజ్జి మాడిన మిర్చి ఏడ్చిన ఆగదు తిండి ప్రయాణం అయినా బజ్జి ప్రయాణం ప్లేటు ఎక్కడో నోరు ఎక్కడో తెలియదు పాపం తెలియదు పాపం ఓహో స్లో స్లో కొద్దిగా పాట ఉన్నది ఏ టెంపో మీరు పాడుతున్నది ఏ టెంపో నేను కరెక్ట్ టెంపోనే పాడా కావాలంటే చూడండి. అది కాకిలా గడిచినట్టుంది ఓ అని స్లోగా మంచిగా పాడాలి కానీ బాగుందండి. ఒక బజ్జి ఆవేదనని మీరు కరెక్ట్ గా తెలియజెప్పారు. అయితే మీరు ఇప్పటి వరకు నూనెలో వేసినటువంటి బజ్జి నోటి వరకు జరిగినటువంటి ప్రయాణం గురించి రాస్తే నెక్స్ట్ విడతలో నోట్ లోపలికి వెళ్ళినటువంటి బజ్జీ ప్రయాణం ఎక్కడికో అనేది రాయాలి. వద్దండి అది పాట నా వల్ల కాదు. అది కూడా తెలియదు పాపం ఆ తర్వాత తెలియదు పాపం ఆ లైన్ తెలీదు ఆ తర్వాత నాకు. కనీసం బయట ఉండే బజ్జీకి ఇది ప్లేట్ అని నోరని తెలుసు, లోపలికి వెళ్ళిన బజ్జీకి ఏది ఏంటో తెలియదు. చెప్పు ఎగుడా దిగుడా వెల్కమ్ వెల్కమ్ నా పేరు కనక. ఆగడు సినిమాలో హీరోయిన్ ఎవరు? తెలీదు. అయినా పడవ ప్రయాణం. సుమా గారు మీరు లో ఉన్నా కాదు ఇంత తొందరగా సాంగ్ నేర్చుకుంటారు అనుకోలేదు నేను అసలు. నేను ఎప్పుడో నేర్చుకున్న సాంగ్ అది. ఇప్పుడేంటి మా అమ్మ చిన్నప్పుడే నేర్పించింది నాకు. ఏ సమంత బి తమన్నా? సమంత. తమన్నా కరెక్ట్ ఆన్సర్. చెయ్యి జారిపోయింది మంట కలిసిపోయింది ఈ నా జీవితం దేవుడా ఓ ఇంకోసారి ఇవ్వవా నా జీవితాన్ని నాకు ఇవ్వవా రిపేరు రిపేరు కరులుంగా రిపేరు. చింతా తక్ చితాక్ చితాక్ చింతా తక్ తా చింతా తక్ చితాక్ చితాక్ చింతా తక్ తా అమ్మమ్మా పాపం దీపిక హ్యాండిలింగ్ అబ్బా. చింతకి ఏమంటే వచ్చింది చెత్త. ఇదిగో ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ కి నీకు 6 పాయింట్లు వస్తాయి. అటు ఇటు చూడకుండా వీళ్ళ దగ్గర నుంచి తీసేయ్. బంగారం ప్లీజ్ బంగారం. భాగవతం ప్రకారం బలరాముని తల్లి పేరేంటి? సూపర్ 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 ఆప్షన్ అయినా బజ్జి ప్రయాణం. ఏ యశోద బి రోహిణి? రోహిణి. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్లు వచ్చాయమ్మా. రాధిక 3. రోహిణి వద్దా? ఆ ముక్క తల మీద దరువు వేయకముందు ఆలోచించాల్సి. పర్లేదు పర్లేదు విన్నర్ రోహిణి వసుదేవుని భార్యలలో ఒకరు. ఓకే ఓకే లక్ష్మీ కళ్యాణం సినిమాలో హీరోయిన్ ఎవరు?
లక్ష్మి కళ్యాణ్. ఆవిడ పెళ్లికి నేను వెళ్ళలేదు కదా అనుకుంటున్నారు ఇవిడ. ఆప్షన్స్. ఏ కాజల్, బి మీనా. మీనా. కాజల్. ఒళ్ళంతా లైట్లు వేసుకొని తిరిగేటువంటి తాబేలు ఏ దీవిలో ఉంది? ఒళ్ళంతా లైట్లా? దానికి కరెంట్ ఫ్రీగా వస్తున్నట్టుంది. ఆప్షన్స్. ఏ హవాయి దీవి, బి సాల్మన్ దీవి. హవాయి దేవి. రాంగ్ ఆన్సర్. వా చెయ్యి జారిపోయింది, మంట కలిసిపోయింది, ఈ నా జీవితం దేవుడా. ఓ ఇంకోసారి ఇవ్వవా, నా జీవితాన్ని నాకు ఇవ్వవా, రిపేరు రిపేరు కరులుంగా. దక్షిణ పెసిఫిక్ లోని సాల్మన్ దీవిలో లైట్ల తాబేళ్లు కనిపిస్తాయి. అవి అటు ఇటు తిరుగుతూ ఉంటే లైట్లు తిరుగుతున్నట్టుగా ఉంటుంది. వాటి శరీరం పైన ఉన్న డిప్పకి లైటింగ్ సహజంగానే ఉంటుంది. అలాగే వాటి డిప్ప ఆకుపచ్చ, ఎరుపు, నీలి రంగులో మారుతుంది. చూడగానే ఆకర్షణీయంగా కనిపిస్తుంది. సన్నని తల, రాబందు లాంటి ముక్కు ఉండటం వలన దాన్ని హక్స్బిల్ సీ టర్టిల్ అని పిలుస్తూ ఉంటారు. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. ఇప్పుడు ఇంకో డాన్స్ చూద్దామా? సంధ్యారాణి చాలా బాగా చేసావు. థ్యాంక్ యూ. తదుపరి రౌండ్ బోలో చిత్రం బోలో. మొదటి చిత్రం సంధ్య. జెనీలియా. ఓ ద బ్యూటిఫుల్ జెనీలియా. అవునా కదా? చూద్దాం. హే మనోజ్. సో మంచు మనోజ్ ఆడవేషంలో మీకు జెనీలియా లాగా కనిపించాడు అనమాట. -6. ఓకే, నెక్స్ట్ చిత్రం. సంధ్య. కమల్ హాసన్. చూద్దాము. భామనే, సత్య భామనే. మీకు 6. నెక్స్ట్ చిత్రం. ఇది ఎవరు ఆడలేడీస్ లాగే ఉన్నారు? అబ్బా రాధిక. 10, 9,
8 సుమంత్ 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 చూద్దాం. అబ్బో అవును అది సుమంతే. బాడీ లాంగ్వేజ్ తప్ప కళ్ళు గిళ్ళన్ని కరెక్ట్ గా సెట్ అయిపోయింది. 6. నెక్స్ట్ చిత్రం. సంధ్య బాలకృష్ణ. చూద్దాము. ఆహా కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. థ్యాంక్ యూ. బృహన్నల గెటప్ లో. తర్వాత చిత్రం. రాధిక. రాజేంద్ర ప్రసాద్. చూద్దాము. అమ్మ బామ్మ ఎంత మోసం చేసావే. అవును కదా. -6. నెక్స్ట్ చిత్రం. బ్రహ్మానందం. ఇది నిజంగా బ్రహ్మానందం గారు ఆడవేషం వేశారా లేకపోతే బ్రహ్మానందం గారికి అక్కలు ఎవరైనా ఉన్నారా మనం కనుక్కోవాలి. ఎంత ముద్దుగా ఉన్నారో అసలు. 6. రౌండ్ అయిపోయింది. ఇవాళ మన హీరోలు కమిడియన్లు అందరు ఆడవేషంలో వచ్చి మోసం చేశారు. రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. ఇప్పుడు ఇక్కడి నుంచి డబ్బాలోకి ఒకటి వేయాలి. ఓహో ఇది నాకు వెన్నతో పెట్టిన విద్య. ఇప్పుడు ఇందులో మెల్లిగా వేసుకోండి. ఇలా చేయి పెట్టకూడదు అని చెప్పడానికి నేను ఇలా చేయి పెట్టాను. ఓకే చేయి పట్టకూడదు. ఇప్పుడు ఇలా గ్లాస్ తో సపోర్ట్ తీసుకోండి. ఇలా అయిపోతే ఇప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్ళి ఇంకొక బంతి తీసుకొని అట్లా ఇట్లా వేసేయండి. సింపుల్. ఓకే అట్లా పడిపోతే మాత్రం మళ్ళీ మీరు ఆడాల్సి ఉంటుంది. ఓకే ఒక్కొక్క బాల్ ట్రాన్స్ఫర్ అయ్యి వస్తూ ఉంటే మీకు 6 పాయింట్లు పెరుగుతూ వెళ్తుంది. మొత్తంగా ఈ అన్ని గ్లాసులు ట్రాన్స్ఫర్ అయ్యి అందులో పడితే మీకు 30 పాయింట్లు వస్తాయి. మీరు అక్కడి నుంచి డైరెక్ట్ గా డబ్బాలోకి వేసినందుకు 6 అండ్ స్టాప్ అనే టైంకి ఎన్ని ట్రాన్స్ఫర్లు అయితే అన్ని యాడ్ అవుతాయి. ఓకే డైరెక్ట్ గా మీరు ఆ టబ్లోకి వేస్తేనే మీరు ఎక్స్చేంజ్ గేమ్ లోకి వెళ్ళాలి. ఓకే రెడీ 1 2 3 గో. చేత్తో ఆపకండి. గ్లాస్ తో ఆపుకోవచ్చు. గ్లాస్ సపోర్ట్. మళ్ళీ కరెక్ట్ గా గ్లాస్ రింగ్ లోనే పెట్టాలి. ఒకటి 2 3 4 5 6 కదా. ఇందులో 3 30లు 3 6లు. సో 90 ప్లస్ 3 6లు 18 108. రోటీ మేకర్. One, 2, 3 go. One, 2, 3, 4, 5, 6,
6 6లు 7 8 9 ఇక్కడి నుంచి 8 9 10 11 12 12 ఆర్లు 72 పాయింట్లు. డిన్నర్ సెట్. రెడీ 1 2 3 గో. పదమూడు ఆర్లు 78. సస్పెన్స్ సెట్. సంధ్యారాణి మీ టార్గెట్ 95. 16 ఆర్లు సంపాదించుకోండి, లేదంటే విన్ అయ్యేది సంధ్య. 1 2 3 గో. పదహారు అంటే 96. గెలిచేసావు. బాలీవుడ్ హీరో లెక్క పొందయ్యో నీ కట్అవుట్, ఆటలో హీటే పెంచి మార్చిందయ్యో నా రూట్. సుటిగా పెంచామో గుండెల్లో బుల్లెట్, క్లీన్ బౌల్డ్ అయ్యిందేమో నీ వల్లే దిల్ వికెట్. కాళ్ళు ముగించి సింగ్ చేయించి రాజాలు వడ్డించి ఐసా ముద్ది పెంచి అమ్మడో పెళ్ళాడేదా. అరెరే బెల్లం కొండ వెయ్యనా పువ్వుల దండ ఇవనా సౌకుల కుండ. వసిని సిగ్గేసునుండా ఒకలే మైసూరు కొండ ఇదిగో తెల్లారకుండా. ఓకే, సో ఇవాళ విన్నర్ గా నువ్వు గెలుచుకుంటున్నావు రైస్ కుక్కర్ అండ్ ఎయిర్ కూలర్. మళ్ళీ కలుద్దాం చాలా వెళ్ళేంత వరకు బాయ్ బాయ్. ముకుంద ముకుంద కృష్ణ ముకుంద ముకుంద. స్వాగతం సుస్వాగతం స్టార్ మహిళకి వందనం అభివందనం. పాపం ఆవిడ మనసు ఎంత క్షోభించుంటుందో ఇవాళ నా పాట విని.
మా గురించి ఇంతగా ఆలోచించే మీరు మెడలో ఉండేటువంటి ఇది ఒకటి ఇస్తే మేము మా సెట్ మార్చుకుంటాం కదా. నీ కళ్ళజోడులో నుంచి కళ్ళు కొంచెం అటు ఇటు బయటకు వస్తున్నాయి, లోపలికి పోయి. ఈమె మొహం కన్నా పెద్దగైంది కళ్ళజోడు. నాకు ఒక హస్బెండ్ ఒక పాప. ఇది నిజంగా ఒక మెడికల్ మిరకల్, ఒక హస్బెండే ఉండడం. మీ లెఫ్ట్ సైడ్ మెడ మీద పుట్టుమచ్చ ఉన్నది. అవును, మీరు ఇంత యాంకర్ అవ్వడానికి ఏమేం చూసారు? చూసే వాళ్ళన్నీ చూసేసారు, మేము చూసినా పర్వాలేదులేండి.